अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ఆత్మనే పద ప్రకరణం చెప్పుకున్న తర్వాత పరస్మయ పద ప్రకరణం మొదలు పెట్టుకున్నాము. నేను చెప్పిన ప్రకరణంలోంచి ఎవరికన్నా ఎటువంటి సందేహం ఉంటే చెప్పండి. ఏమైనా సందేహాలు ఉన్నాయండి నేను చెప్పిన పాఠంలో? నమస్తే అండి. నేను అంతకు ముందు 3-4 క్లాసులు మిస్ అయ్యాను. అవి విన్న తర్వాత మళ్ళీ వస్తాను వెనక్కి. ఇప్పుడైతే నాకేం సందేహం కానీ అట్లా లేదండి. ఇబ్బంది అవన్నీ అర్థమవుతాయి, సింపుల్ గా ఉన్నాయి. మీరు అలాగే అట్లాగేనండి. అస్తు. ఎందుకంటే వెనక ముందు మనం చెప్పుకుంటూ ఉంటే ఎక్కడో కంటిన్యూ అవుతాయండి ఇవి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మరి రిపీట్ అవుతూ ఉంటాయి. అస్తు. ప్రకృతి అంశరామ. సో నిన్న మనము నా వాక్య సహా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామని వాక్య సహా చెప్పుకున్నాము. వాక్య సహా ఏం చెప్తుందంటే కెసంతా ధాతో పరస్మై పదం భవతి. అంటే కెస్ ప్రత్యయ అంతిమంలో ఉంది ఏ ధాతుకైతే ఆ మొత్తానికి మళ్ళీ సనాద్యంత ధాతు ప్రకారం దాల్సింది అవుతుంది. కాబట్టి ఆ కెసంత ధాతువు చేత పరస్మయ పదము వస్తుంది వికల్పంగా అని చెప్పింది. అందుకే లోహితాయతి లోహితాయతే అనే 2 రూపాయలు కనిపించామంట. లోహితాయి పరస్మ వికల్పంగా వస్తుంది కాబట్టి ఒకసారి పరస్మ పదం వస్తుంది, ఒకసారి ఆత్మీయ పదం వస్తుంది. అందుకే లోహితాయతి పరస్మ పదం అయినప్పుడు కానప్పుడు సామాన్యంగా అనుదాత్తంగా ఆత్మీయ పదం ప్రకారంగా ఆత్మీయ పదం అవుతుంది. అందుకే లోహితాయతే. అలాగే పటపటాయతి పటపటాయతి కూడా నేను రాయమని చెప్పాను. కొంత రాసి గ్రూపులు పెట్టి అది కూడా నిర్మల గారు ఎట్లా నిరుజ గారు ఉన్నదండి. నిరుజ గారు ఈ మధ్య కనిపించడం లేదండి. అస్తు. సో ఇది పటపటాయతి మనకి పరిశిష్టం ఇవ్వబడింది. ఒకసారి చెప్తాను చూసుకోండి. ఎవరికైనా సందేహం ఉన్నది పటపటాయతిలో లోహితాయతి ఏ విధంగా తయారు చేశామో పటపటాయతి కూడా అదే విధంగా ఉంటుందండి. కాబట్టి అది ఒకసారి మీకు మళ్ళీ పంపించారు కదండి, గ్రూప్ లో పెట్టారు కదా, పంపించారు. గ్రూప్ లో పెట్టానండి, గ్రూప్ లో పెట్టాను. ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు గమనించండి. పటపటాయతి ఇది మనకు సిద్ధి అండి. దీంట్లో పటత్ పటత్ కరోతి ఇది పటపటాయతి అంట. అంటే పట్ పట్ అనే శబ్దం వస్తుంది అని ఏదైతే ఉందని పట్ పట్ అంటే ఏంటి పట్ పట్ అనే ఏదైతే శబ్దం వస్తుంది, ఎందుకని శబ్ద విశేషం అయితే వస్తుందో పఠత్ పఠత్ పటత్ పటత్ కరోతి ఇది పటపట శబ్దం చేస్తున్నాడు అనే అర్థంలో పటపటాయతి అంటాము. ఇది ఇందులో పటపటాయతిలో పటత్ అనే ప్రాతిపదికం తీసుకుంటాం. ఏం తీసుకున్నాండి? పటత్ అనే ప్రాతిపదికం తీసుకుంటాము. దానికి ప్రాతిపదికానికి ఆ ప్రాతిపదికం ఎలా వచ్చింది? మామూలుగా పటత్ అనే శబ్దం, ఆ శబ్దానికి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా ఏంటండి? అర్థవద ధాతుర
ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం ప్రకారంగా దీనికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు వస్తుంది. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత వెంటనే ఒక వార్తికం వస్తుందండి. డాచి ద్వే భవతః, డాచి ద్వే భవతః అనే సూత్రం వచ్చి ద్విత్వం చేస్తుంది. పఠత్ అనే శబ్దానికి ద్విత్వం చేస్తుంది అన్నమాట. ద్విత్వం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ద్విత్వం చేస్తే డాచి ద్వే భవతః. ఎందుకంటే పఠత్ శబ్దంలో ఈ వార్తిక్ से डाच डाच प्रत्यय के विषय में पठत शब्द को द्वित्व हुआ है. डाच यहाँ विषय सप्तमी है, अतः डाच आने से पूर्व ही द्वित्व हो गया. అంటే ఇది ఆర్ధాతుక విషయం. డాచ్ ప్రత్యయం తెచ్చుకుంటాము అనే సందర్భంలో ముందే మనం ఏం తెచ్చుకున్నామో ఆ ప్రత్యయం వస్తుందని చెప్పి భావించే ముందుగానే మనకు ఇక్కడ అంటే దాచిపతి తెచ్చుకునే ముందుగానే ఊహించి ఇక్కడ ద్విత్వం చేసుకున్నామండి. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, పఠత్ శబ్దానికి విగ్రహవాక్యం పఠత్ పఠత్ కరోతి అంటే పట్ పట్ శబ్ద చేస్తున్నాడు, ఇది బిగినింగ్. పఠత్ శబ్దం తీసుకున్నాడు, దానికి అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా అర్థవంతమైన శబ్దం కాబట్టి పఠత్కి ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టాము. ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టడం ఎలా వచ్చింది? వెంటనే డాచి ద్వే భవతః ఈ వార్తికం చేత నెక్స్ట్ డాచిని తెచ్చుకోబోతున్నాము అని ముందుగానే ఊహించి ప్రత్యయం ముందు తెచ్చుకుంటామట. అందుకే డాచి డాచి ప్రత్యయం విషయ సప్తం అంటే విషయం రాబోతుంది, విషయ ప్రత్యయం ఆ ప్రత్యయం తెచ్చుకోబోతున్నాము ముందుగానే ఊహించి ద్వే భవతః అంటే పఠత్ అనే శబ్దాన్ని ద్విత్వం చేసుకున్నాము. అందుకే పఠత్ పఠత్ ఇలా ద్విత్వం చేసిన తర్వాత అంటే పఠత్ శబ్దం ఆల్రెడీ ఉంది, దానికి ఇంకోసం వాళ్ళు ద్విత్వం చేశాం. అప్పుడు ఏమైంది? పఠత్ పఠత్. ఇప్పుడు అవ్యక్తానుకరణాత్ ద్వజవరార్ధ దనితౌ దనితౌ డాచ్. అవ్యక్తానుకరణాద ద్వజవరార్ధ దనితౌ డాచ్ ఈ సూత్రం అండి. ఈ సూత్రం ద్వారా ద్విత్వం చేసిన తర్వాత పఠత్ పఠత్ అనే ప్రాతిపదికం చేత 5వ అధ్యాయంలో ఉండేటువంటి సూత్రం చేత డాచ్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చిందండి? డాచ్. అవ్యక్తానుకరణాత్ ద్వజవరార్ధ దనితౌ డాచ్ అంటే అవ్యక్త శబ్దం. పఠత్ పఠత్ ఏ శబ్దం మనం చెప్పాము, ఇక పట్ట పట్ట శబ్దం వస్తుంది, కానీ ఏ శబ్దం వ్యక్తంగా స్పష్టంగా చెప్పడం ఈ వర్ణాలు ఉన్నాయని చెప్పి, ఓకేనా? కొన్ని అవ్యక్త శబ్దాలు ఉంటాయి, దాన్ని వ్యక్తం చెప్పి శబ్దాన్ని శబ్ద రూపం తీసుకుంటా కానీ దాంట్లో వ్యక్త ధ్వని ఉండదన్నమాట, అభివ్యక్త ధ్వని ఉండదు అనమాట. అందుకే ఇక్కడ అవ్యక్తానుకరణాత్ ఇక్కడ డాచ్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? డాచ్ ప్రత్యయం. డాచ్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా పఠత్ పఠత్ అనే శబ్ద ప్రాతిపదికానికి పక్కనే వచ్చింది. ప్రత్యయ పరశ్చ ప్రత్యయం ఎల్లప్పుడు పక్కనే వస్తుంది, అంటే ప్రాతిపదికానికి కానీ ధాతువు కానీ పక్కనే వస్తుంది చెప్పింది. అందుకే పఠత్ పఠత్ డాచ్ డాచ్ ప్రత్యయం తీసుకొచ్చాం. డాచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత దానికి తస్య పరమామ్రేడితం. తస్య అంటే తస్య పరమామ్రేడితం. ఎక్కడైతే మన తస్య పరమామ్రేడితం వచ్చి ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరికైతే ద్విత్వం చేశావో అంటే ఎవరికైతే రెండు చేశావో అందులో రెండో శబ్దానికి ఆమ్రేడిత సంజ అని పేరు పెట్టుకో, ఆమ్రేడిత అని పేరు పెట్టుకో అని చెప్పింది. ఏం చెప్పిందండి? మనం పఠత్ పఠత్ అని ద్విత్వం చేసుకున్నాం కదా, అందులో రెండో శబ్దం పఠత్ శబ్దం ఉందా, దానికి ఆమ్రేడిత అని పేరు పెట్టుకున్నాం. ఏం పేరు పెట్టాము? ఆమ్రేడిత ఆమ్ పేరు పెట్టుకున్నాం అన్నమాట. ఓకే, तो पठत पठत डा तो ముందు పఠత్ శబ్దం ఏదైతే దానికి ద్విత్వం సారీ ఆమ్రేడితం అని పెట్టుకునండి, ఆమ్రేడితం అని పేరు పెట్టుకున్నామాట. ఓకేనా? సో ఆమ్రేడితం అని పేరు పెట్టుకున్నాము. ఆమ్రేడితం పేరు పెట్టుకుని లాభం వచ్చింది మనకు వెంటనే నిత్యం ఆమ్రేడితే డాచి అనే మహాభాష్యంలో ఉన్నటువంటి వార్తికం చేత
ఏదండి మహాభాష్యంలో ఉన్నటువంటి వార్తికం చేత ఏం చెప్పింది మళ్ళా ఆ వార్తికం డాచ్ పక్కన ఉంటే నువ్వు ఎవరికైతే ఆమ్రేజం పేరు పెట్టావో దానికంటే ముందున్నటువంటి పట శబ్దంలో ఉండే తకారానికి उससे परे इन दोनों को परुप एकादेश हो गया డాచ్ ప్రత్యయానికి అనుమతి లోపల చేస్తే ఏమవుతుంది డాచ్ ప్రత్యయానికి అనుమతి లోపల ఏం మిగులుతుంది డాచ్ ప్రత్యయానికి అనుమతి లోపల చేస్తే చకారానికి హలంత్యం డాచ్ లో చుట్టూ అనే సూత్రం ప్రకారంగా ఇతని పెట్టి తస్య లోప ఆదర్శనం లోప చేస్తే కీళ్ళ ఆ మిగులుతుంది పటత్ పటత్ ఆ ఇప్పుడు తస్య పరమామ్రేడితం వచ్చేసి పటత్ పటత్లో ఉండే రెండో పటత్ శబ్దానికి ఆమ్రేడితం అని పేరు పెట్టుకున్నాం ఏం పేరు పెట్టింది ఆమ్రేడితం ఒక నామకరణం చేసిందన్నమాట ఆమ్రేడితం పేరు పెట్టగానే నిత్యం ఆమ్రేడితే డాచి అనే महाभाष्य యొక్క वार्तिकम చేత इस महाभाष्य के वार्तिक से जो डाच परक आम्रेडित उसके पर रहते उससे पूर्व वाले पटत के ता तथा उससे परे इन दोनों पटत वाले ता तथा उससे परे इन दोनों को పరరూపం ఏకాదశం అయిపోయి ఏమైపోయింది పరరూపం ఏకాదశం చేసుకున్నామట తో పరూపం అంటే పటత్లో ఉంది కదా మనం పటత్లో ఉండే తకారానికి ఏమో పరూపం అంటే పక్కన ఉండే పకాలను కలిపేసామండి దాని పక్కనే ఉంది పటత్తులో అంటే పటత్తులో రెండో పటత్తుకి ఏమిటి ఆమ్రేడితం పేరు పెట్టాం ఇది వచ్చేసి మహాభాష్యం యొక్క వార్తికి వచ్చి చెప్పింది ఆమ్రేడితం పేరు పెట్టినటువంటి ముందున్నటువంటి పటత్ శబ్దంలో ఉండే తకారానికి దాని పక్కన ఉండే పకారానికి రెండింటిలో స్థానంలో ఒకటి పరరూపం ఏకాదశం అయిపోయింది అంటే పటత్లో ఉండే తకారం కూడా పక్కన ఉండే పకారంలో కలిసిపోయింది అన్నమాట అందుకే పటత్ ఆ పటత్ ఆ అలా మిగిలిపోయింది అంటే డాచ్ ప్రత్యయం యొక్క ఆకారం మిగిలింది అన్నమాట డాచ్ ప్రత్యయానికి ఏమైంది ఆకారం మిగిలింది ఓకే ఇంతవరకు అర్థమైందండి అందరికి ఇంతవరకు అర్థమైంది ఎవరికన్నా సందేహం ఉందా చర్య పట్టతా అండి ఏంటిది మొదటి దాంట్లో కూడా తకారం పోతుందండి ఏదండి మొదటి దాంట్లో ఆమ్రేడ్ మొదటి వృత్తం చేసాం కదా పట్టత అని పట్టత్ అని అందులో మొదటి దానికి తకారం పోతుందండి అదే ఎట్లా పోయింది ఇది తస్య పరమామ్రేడితం వచ్చి దాని పక్కన పట్టదుకు ఆమ్రేడితం పేరు పెట్టిన వెంటనే ఆ పేరు పెట్టగానే మెల్ల మహాభాష్యంలో ఉండే వార్తికం వచ్చేది నిత్యం ఆమ్రేడితే డాచి అటు డాచ్ ప్రత్యయం పక్కన ఉన్నటువంటి పటత్ శబ్దం పక్కన ఉన్నటువంటి అంటే ఆమ్రేడితం పేరు పెట్టిన పటత్ శబ్దం పక్కన ఉంటేనే ఆ ముందున్నటువంటి పటత్లో ఉన్న తకారానికి ఏమైపోయింది పరూపం అయిపోయింది అంటే పక్కన ఉన్న పాలు కలిసిపోయింది అని చెప్పింది కలిసిపోతే ఉంది మళ్ళీ పటత్ ఎలా ఉంది అలాగే ఉంది డాచ్ ప్రత్యయం ఆకారం అలాగే ఉండిపోయింది ఓకే జీ తకారానికి ఇక్కడ పరరూపం చేసి అంటే పక్కన పటత్ ఉండే పాల కలిపేసామండి అందుకే పటత్ అలా ఉండిపోయింది ఇప్పుడు ఆకారం కాబట్టి యచిభం యకారాది అజాది ప్రత్యయం పక్కన ఉంటే ముందుని దానికి భాషించ వచ్చేసింది అంటే ఆ కంటే ముందుని దానికి భా అని పేరు పెట్టుకున్నాం భా అని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది భస్య ఇదం అధికారం భస్య అధికారానికి వెళ్ళామండి భస్య అధికారంలో ఉంది టేహే అనే సూత్రం ఉందండి టే వచ్చేసి చెప్పి టీ భాగానికి అంటే అత్తు భాగం పటత్ ఉంది పక్కన పటత్ అంటే ఆ ప్రత్యయం ముందు అత్తు ఉంది అంటే టీ భాగం టీ అంటే ఏమిటి అచోంత్యాది టీ అచ్చులలో అంతిమ అచ్చు ఆ సముదాయం మొత్తానికి టీ సంధ్య అయిపోతుంది అందుకే పటత్లో తకారంలో ఆ అంతిమ అచ్చు అంటే రెండో అచ్చు కనిపించిన వరకు మొత్తం అదే దాని సమూహంతో అదే అంతిమ అచ్చు కింద తీసుకుంటామట అందుకే పటత్లో ఉండే టాలో ఉండే ఆకారము దాని పక్క మొత్తం అత్తు భాగం ఏమైపోయింది టీ భాగం అయిపోయింది ఆ టీ భాగానికి టేహి వచ్చేసి లోపం చేసింది అన్నమాట తో పటత్లో ఉండే అత్తు భాగం టీ భాగం అని భావించి లోపం చేసినప్పుడు అవుతుంది పట్
అతుబాను లోపం చేసేదా పటా పట్ ఆ అలా ఉండిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో లోహిత పట్ పట్ పట పట్ ఆ ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో లోహితాది డాజ్భ్య కస్ లోహితాది గణ పఠితేభ్య శబ్దేభ్య కెస్ ప్రత్యయ భవతి. ఈ పఠత్ అనేది లోహితాది గణంలో ఉందంట, కాబట్టి అందుకే లోహితాది డాజ్భ్య కెస్ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ కెస్ ప్రత్యయం వచ్చిందండి. అంటే పటపట అనే శబ్దం చేత పటపట అనే డాజ్ ప్రత్యయం అనే శబ్దం చేత ఏమొచ్చింది? కెస్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? కెస్ ప్రత్యయం వచ్చింది. అప్పుడే పట్ పట పట్ ఆ కెస్ అనుబంధం లోపం చేస్తే కెస్ అనుబంధం లోపం చేస్తే వెళ్తుంది. కకారానికి లషక్వత దితే షకారానికి హలంత్యం. ఏం మిగిలింది? ఓన్లీ యకారం మిగిలిందండి. ఏం మిగిలింది? ఓన్లీ యా మిగిలింది. కాబట్టి యా పట పట్టు రెండో పట శబ్దం ఉంది కదా, ఆ పట శబ్దంలో టకారానికి అలం టకారానికి పక్కన డాచ్ ప్రతి యొక్క ఆ కలిపేయండి. పట్ పటాయ పట్ పటాయ అయిపోయింది. పట పటాయ పట పటాయ అలా వచ్చినమాట. ఇప్పుడు కేస్ ప్రత్యాంతం అంతిమంలో ఉంది కాబట్టి సనాద్యంత ధాతవ ప్రకారంగా మొత్తానికి పట్ పటాయ అనే దానికి కొత్తగా ధాతు సంజ్ఞ ఇప్పుడు పెట్టాం. పట పటాయ అనే దానికి మొత్తానికి ఏం చెప్పాము? ధాతు సంజ్ఞ అని పేరు పెట్టాము. ఎప్పుడు పెట్టాము? ధాతు సంజ్ఞ పేరు పెట్టాము. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రత్యేక పదశ్చ ప్రకారంగా మన ధాతు అధికారాన్ని పెళ్లి తెచ్చుకున్నాము. స్నాధ్యంత దాసుని పెట్టాము. దాసుని పెట్టిన తర్వాత మామూలుగా వాక్య సహ అనే సూత్రం ప్రకారంగా ఇది కొత్తగా ధాతు పటపటాయ ధాతు ఏర్పడి ఆ ధాతు చేత ఈ కెసంత ధాతు చేత మామూలుగా సామాన్య లట్ లకారం తెచ్చుకున్నాము. ఆ లట్ లకారం ఏం తెచ్చుకోవాలి? పరస్మ పదంలో ప్రతి తెచ్చుకోవాలా, ఆత్మనే పదంలో ప్రతి తెచ్చుకోవాలి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి వాక్య కెసంతా ధాతు పరస్మ పదం వికల్పేన భవతి. వికల్పంగా పరస్మ పదం వస్తుంది చెప్పింది. అందుకే వికల్పంగా వచ్చింది కాబట్టి పట 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 పటాయ లట్ అంటే లట్ల కాస్త ఒకసారి తిప్పు వస్తుంది. పట పటాయ తిప్పు, మళ్ళా మధ్యలో షప్ వస్తుంది అన్నమాట. పట పటాయ ప్లస్ తిప్పుకి షప్, తిప్పుకి పటపటాయకి మధ్యలో షప్ వస్తుంది అన్నమాట. పట పటాయ షప్ తిప్పు తిప్కతి షప్ కానుమతులు వేస్తే ఆములు పటపటాయ ఆతి. ఇప్పుడు ఈ స్థితిలో అతో గుణే అనే సూత్రం ప్రకారంగా పటపటాయలో ఉన్నటువంటి అకారము, యాలో ఉండే అకారము, షప్క అకారం రెండింటి మధ్య అతో గుణే ప్రకారంగా పరరూపం చేసేస్తే పటపటాయ యాలో ఉండే అకారం పక్కన ఉండే షప్ లో ఆల కలిసేసింది. అందుకే పటపటాయ తి కలిపితే మొత్తం పటపటాయతి అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా? పక్షమే ప్రకృతి శుద్ధి పరస్పరం కానప్పుడు ఏమవుతుంది? పటపటాయతే అవుతుంది. ఇక్కడే ఉంది మనం ఈ విధంగా తిప్పు తీసుకొచ్చాము. తిప్పు తీసుకోకుండా ఆత్మపైన తా తీసుకొచ్చామని పటపటాయత వస్తుంది. వీరికి కిట్టిత ఆత్మనే పదానం టేరే ప్రకారంగా ఏకారం చేస్తే పటపటాయత రూపం సిద్ధిస్తుందండి. ఈ రకంగా పటపటాయత రూప సిద్ధి మనం చూసామండి. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? పటపటాయతి అనే రూపం సిద్ధించినందుకు మహోదయ యచిభం తర్వాత చెప్పరా ఒకసారి? యచిభం అంటే ఉంటుంది ఇది అజాధిపత్యం ప్రత్యేక ఆ మిలిందా అది పక్కన ఉంటే పట పటత్కి భాసం చెప్పి పెట్టుకున్నామండి. ఏం పెట్టాము? అని పేరు పెట్టుకున్నాం. భాసం చెప్పి పెట్టాము. భా అని పేరు పెట్టగానే భస్య అధికారానికి వెళ్ళిపోయాం. ఈ విధంగా ధాతు సంజయ్ పేరు పెట్టగానే ధాతు అధికారానికి వెళ్ళిపోతాం కదా. అలాగే అదేవిధంగా అంగ సంజయ్ పేరు పెట్టగానే అంగాధికారానికి వెళ్ళే విధంగా ప్రతి ఏ సూత్రం వస్తుందో అలాగే భాషంజయ్ పేరు పెట్టగానే భస్య ఇదం అధికార సూత్రం. ఆ భస్య అధికారంలో ఉంది టేహే అనే సూత్రం ఉందంట. భస్య అధికారంలో ఉంది టేహే సూత్రం ఉంది. ఇదేమవుతుంది? టీ భాగానికి లోపం చేస్తాను అని చెప్పింది. డాస్పత్యం అది అతిపత్యం అంటే టీ భాగానికి అంటే అతిపత్యం పక్కన ఉంటే కన్నా నేను ముందున్నటువంటి భాగానికి టీ భాగాన్ని లోపం చేస్తా అని చెప్పింది. సో అజాధిపత్యం పక్కన ఉంటే ముందే ఉంది పటత్, అందులో టీ భాగం వస్తుంది. అచోంత్యాది టీ ప్రకారంగా అచ్చుల్లో అంతిమ చేతి ఉందో ఆ సమూహం మొత్తానికి టీ సంజయ్ పేరు.
అందుకే పటత్తులో ఉండే అత్తు భాగం టీ సంధ్యకం అయిపోయింది అన్నమాట. టీ సంధ్య అయింది కాబట్టి దానికి లోపం చేసేసుకున్నాం. టేహం వచ్చి సూత్రం వచ్చి అత్తు భాగాన్ని లోపం చేసేసింది అన్నమాట. కాబట్టి టా హలంత టా హలంతానికి దాచిపత్యం నుండి ఆగలిపితే పటపటా అయిపోయింది. ఈ పటపట అనే శబ్దం చేతనే లోహితాల శబ్దంలో లోహితాల గణంలో ఉంది కాబట్టి పటపట శబ్దం అనేది వెంటనే కేసు ప్రత్యయం వచ్చింది అన్నమాట. పటపట అనే శబ్దం చేత కేసు వచ్చింది. దానికి అనుబంధం లోపం చేసుకుంటే పటపటాయ అయిపోయింది. ఇది కేసుకి ప్రత్యాంతం కాబట్టి సనాధ్యంత ధాతవ ప్రకారంగా మన కొత్తగా ధాతుని పేరు పెట్టుకున్నాము. ఆ పేరు పెట్టడం మన ధాతు అధికారానికి వెళ్ళి సామాన్య వర్తమాన లట్ వచ్చింది. ఆ లట్ స్థానంలో టిప్పు తెచ్చుకున్నాము. ఒకసారి మన ప్రకృతి సూత్రం చెప్పిన ప్రకారంగా మొదటి చెప్పు వచ్చింది, అనుమతి లోపం చేసుకున్నాము. తర్వాత అతో గుణం వచ్చి కలిపేస్తే పటపట ఆయతి అయిపోయింది. ఒకసారి రాకుంటేనే ఆత్మ తా వస్తుంది, పటపట ఆయతి అవుతుంది. ఈ రకంగా మనం సిద్ధి చూసామండి. ఓకేనా? ధన్యవాదాలు. ఆచార్య ఒకసారి నిత్యం ఆమ్రేడితే డాచి దోనో పటత పరరూపం ఏకాదేశ భవతి, అదొక్కసారి చెప్పరా? నిత్యం ఆమ్రేడితే డాచి అంటే నిత్యం అంటే ఎల్లప్పుడూ ఆమ్రేడిత పేరు పెట్టినటువంటి దాని పక్కన డాచ్ ప్రత్యయం పక్కన ఉంటే, డాచ్ పక్కన ఉందా? డాచ్ ఏ దానికి పక్కన ఉంది? డాచ్ ఆమ్రేడిత పేరు పెట్టిన దానికి పక్కన ఉందా? ఆమ్రేడితం తర్వాత ఉంది కదా, అందుకే అది చెప్తుంది ఆమ్రేడితే డాచి. ఆమ్రేడితో పేరు పెట్టినటువంటి దానికి పక్కన డాచి ప్రత్యయం పక్కన ఉంటే దానికి ముందున్నటువంటి తకారానికి నిత్యం తకారస్య పరరూపం ఏకాదశం అవుతుంది. ముందున్న తకారానికి పరరూపం ఏకాదశం అవుతుంది చెప్పిందన్నమాట. అర్థమైందా? తా ఉండాలి కదండి. మరి పరరూపం అంటే పరరూపం ఏకాదశి అంటే పటత రావాలి కదండి. అదే వచ్చింది పక్కన పటత ఉంది కదండి. పటత్తులో ఉండే పటపటాయతి కదండి. పోయిందండి. పటత్తు శబ్దం ఉంది, పటత్ శబ్దం ఉంది. పటత్తులో ఉండే ముందు ఉన్నటువంటి పటత్ శబ్దం తకారమైంది. పరరూపం అంటే పక్కన రూపంలో కలిసిపోయింది. అంటే పక్కన వర్ణం ఉంది, పటత్తుగా పా ఉంది, ఆ పాల కలిసిపోయింది. అర్థమైందండి? అది కలిసిపోయిన పాలే కనిపిస్తుంది, పాలే కలిసిపోయింది. ఓకే, తకారంలో పాలలో కలిసిపోయింది. ముందున్నట్టు పటత్తులో ఉండే తకారము పక్కన పటత్తు రెండో పటత్తు ఉంది, దాంట్లో ముందున్న పాల కలిసిపోయింది అన్నమాట. కలిసిపోయి పటానే మిగిలింది. అది పటా మిగింది. అప్పుడు పటా మిగింది. పక్కన పటన్ శబ్దం ఎలా ఉందో అలాగే ఉంది, దాన్ని ఏం చేయలేదు. అది అర్థమైంది. డాపత్యముక ఆ ఎలా ఉందో అలా ఉంది. ఓకేనా మహోదయ? జీ, ఇప్పుడు ఈ తకారము పక్కనున్న పకారంలో పరరూపంలో కలిసిపోయింది అనే బదులుగా ఈ పూర్వరూపం లోపించి పరరూపమే మిగులుతుంది అని కూడా అనొచ్చా? లోపం చేయలేదు కదా. అంటే మరి రెండింటి బదులు ఒకటే వస్తుంది కదా, రెండింటి బదులు రెండు అక్షరాలు పాదుపం అంటే రెండు కలిసి దాంట్లో ఒకటే పెట్టుకున్నామాట. కాబట్టి లోపం చేయలేదు, ఇతి సంజ్ఞ అట్లా రాలేదు కాబట్టి కలిసిపోయింది. అంటే మళ్ళా ఎందుకు లోపం అంటే పూర్తి వర్ణం వెళ్ళిపోతుంది. ఇక్కడ లోపం చెప్పాలి. ఇక్కడ మనకు పాదుపం చేసిన వేరే చోట లోపం చేసిన ఇబ్బంది కదా. ఇక్కడ ఈ సిద్ధిలో మనకు అవసరం లేదు కాబట్టి పాదుపం చేసినాం. వేరే చోట్ల ఆ తకారం అవసరం అన్నమాట. వేరే సందర్భాల్లో పద్ధతిలో తకారం అవసరం అన్నమాట. పరరూప ఏకాదశ భవతి అని ఇచ్చారండి. అందుకని అది పాదుపం అయిపోయింది. రెండు కలిసి దాంట్లో పాదుపం అయిపోయింది. తకారం పక్కన రెండు కలిసి అది పక్కన రూపం వచ్చేసింది అన్నమాట. రెండు తీసేసి పక్కన పెట్టేసామాట. అలాగే ఉండిపోయింది. అదే రెండు పోయి పరరూపం మిగులుతుంది అనుకుంటే సరిపోతుంది, అంతే. అట్లా చెప్పొచ్చు. పరరూపం మిగులుతుంది, పక్కన రూపం మిగులుతుంది.
అంతే అంతే. ధన్యవాదాలు రెండు మహోదయ. తీసేసి దాని తర్వాత పక్క రూపం ఉంది, పక్క రూపం ఉండే పట్టత్తులో పా ఉంది, అది రూపం మిగిలింది అంటే అయిపోతుంది. లోపం అంటే మన లోపం కాదు కాబట్టి లోపం చెప్పకూడదు, అంతే, అంతకనేం లేదు. ఓకే, ఎందుకంటే లోపం అంటే మన వేరే సూత్రాలు చాలా ఉన్నాయంట. లోపం చేసినామంటే మన వేరే సూత్రాలు పరిగెత్తుండి వచ్చాయి, అయితే లోపం చెప్పాలి. అవును, అర్థమైందిలేండి. అంతేలేండి, పరరూపం మిగులుతుందంటే సరిపోతుంది. పక్కన రూపం మిగులుతుందంటే అందుకే తకాలం పోయింది, పక్కన రూపం పాని మిగిలింది. అస్తు. నెక్స్ట్ చూడండి, వృద్భ్యః శ్యసనోః. ఏంటండి? వృద్భ్యః శ్యసనోః. వృద్భ్యః శ్యసనోః. మహోదయ దాని ముందు ఇంకొకటి ఉంది అండి. జుద్భ్యో లుంగి. ఓకే అండి, దుద్భ్యో లుంగి ఉంది. 91వ సూత్రం. ఓకే అండి, చూద్దాం. చూడండి, ద్యుద్భ్యో లుంగి ఏంటంటే ద్యుద్భ్యో లుంగి. పైనుంచి కేవలం వాక్యశః అనే సూత్రం నుంచి వాకి మాత్రమే అనువృత్తి వస్తుంది. ఏమొస్తుంది? వాకి మాత్రమే అనువృత్తి వస్తుంది. అస్తు. తో ద్యుద్భ్యో లుంగి. ద్యుద్భ్యః పంచమి విభక్తి బహువచనం, లుంగి సప్తమి విభక్తి ఏకవచనం. ఏంటండి? ద్యుద్భ్యః పంచమి విభక్తి బహువచనం, లుంగి సప్తమి విభక్తి ఏకవచనము. ఓకే, రెండే పదాలు ఉన్నాయి సూత్రంలో, ఆ రెండు పదాలు విడగొట్టున్నాము. అనువృత్తి వచ్చేసి వాకి అనువృత్తి వస్తుంది, ప్లస్ పరస్మై పదంకి అనువృత్తి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అర్థం చూడండి. అర్థః ద్యుత దీప్తౌ. ఏంటి? ద్యుత దాతి అర్థంలో ఉంది సూత్రంలో, ద్యుద్భ్యో ఉంది కదా, అక్కడ ద్యుత దాతి తీసుకోబడింది అన్నమాట. ద్యుత దీప్తౌ ఇది ఆరభ్య. గణపాఠంలో ద్యుత ధాతు నుంచి మొదలుకొని కొన్ని ధాతులు ఉన్నాయండి. ఓకే, అది ఆ గణంలో చూసుకోవాలి మనం. ద్యుత దీప్తౌ అనే ధాతు నుంచి మొదలుకొని ఇది ఆరభ్య కృపు పర్యంతేభ్యో ధాతుభ్యో లుంగి వా పరస్మై పదం భవతి. అంటే గణపాఠంలో ఏ గణపాఠం ఇక్కడ ఇవ్వలేదు. द्युतादि धातुओं से लुंग को विकल्प करके परस्पर होता है। द्युद्भ्यः में बहुवचन निर्देश करने से द्युतादि धातुओं का द्युता से लेकर कृपु धातु पर्यंत का ग्रहण हो जाता है। ये గణంలో నేను చెప్తాను తర్వాత. అంటే ధాతు పరాయంలో మధ్యలో ఒక ద్యుత స్టార్ట్ అవుతున్నది, అక్కడి నుంచి మొదలుకొని లాస్ట్ లో క్రిపు ధాతు వరకు మధ్యలో ఏవైతే ధాతులు ఉన్నాయో అవన్నీ తీసుకుంటామట. ఓకే, సో ద్యుత దీప్తో ఇది ఆరభ్య, ఈ ధాతు నుంచి మొదలుకొని క్రిపు పర్యంతేభ్యో ధాతుభ్య, క్రిపు ధాతు ఎక్కడైతే ఉందో ఆ ధాతు వరకు, ఆ పైన చెప్పిన ధాతు నుంచి మొదలుకొని ఈ ధాతు వరకు మధ్యలో ఏ ధాతులు ఉన్నాయో ఆ ధాతులు అన్నింటితోటి ఏమొస్తుంది? లుంగు పక్కన ఉంటేనా ఖచ్చితంగా పరస్మపదం వస్తుంది. లుంగు పక్కన ఉంటే ఆ లుంగు స్థానంలో వస్తుంది, ఖచ్చితంగా పరస్మై పద ప్రత్యయం వస్తుంది. ఒకసారి వికల్పంగా వస్తుంది. లుంగి వా పరస్మై పదం అవుతుంది, వికల్పంగా పరస్మపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పి, ఇప్పుడు లుంగు పక్కన ఉన్నప్పుడు వికల్పంగా పరస్మపదం వస్తుంది. అందుకే ఇక్కడ రూపాయి వ్యద్యోతిష్ట, వ్యద్యుతత్ వ్యద్యోతిష్ట, అదేవిధంగా అలుఠత్ అలోటిష్ట, అలుఠత్ అలోటిష్ట ఇలాగా ఉంటాయన్నమాట. వ్యద్యుతత్ వ్యద్యోతిష్ట అలుఠత్ అలోటిష్ట ఈ రకంగా రూపాలు ఉంటాయి. అది రెండు పరస్మై పదం వస్తుంది, ఆత్మీయ పదం వస్తుంది కాబట్టి రెండు రూపాయలు చూపించాలి. వ్యద్యుతత్ అనేది పరస్మై పదము, వ్యద్యోతిష్ట దానికే ఆత్మీయ పదం వచ్చి వ్యద్యోతిష్ట అయిపోయింది. అలాగే పరస్మై పదంలో అలుఠత్ పరస్మై పదము, అలోటిష్ట అనేది ఇది ఆత్మీయ పదం. ఈ రకంగా ద్యుతధాతులో ఉన్నటువంటి, అంటే ద్యుతధాతు నుంచి మొదలుకొని క్రిపు పర్యంత ధాతులకు మధ్యలో ఏ ధాతులు అయితే ఉన్నాయో ఆ ధాతు అన్నిటి చేత లుంగు పక్కన ఉంటే పరస్మై పదం వస్తుంది వికల్పంగా అని చెప్పింది ఈ సూత్రం. అందుకే వికల్పంగా ఒకసారి పరస్మై పదం వచ్చింది, ఒకసారి ఆత్మీయ పదం వచ్చింది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్తుందండి. అస్తు, దీనికి కూడా పరిశిష్టం ఇచ్చారు చూడండి, గమనించండి.
ఏంటంటే ఇక్కడ ద్విద్యోలింగి వ్యద్యూతత్ మొట్టమొదటి ఏంటండి వ్యద్యూతత్ పరస్మర పదం యొక్క రూపం ఇచ్చాడు. వ్యద్యూతత్ అంటే విశేష రూపంగా ప్రకాశితం అవుతుంది. విశేష రూపంగా ప్రకాశితం లుంగుల కాలం కదా అయిపోయింది భూతకాలంలో. విశేష రూపంగా ప్రకాశితం అయ్యింది. ఇది దీని యొక్క అర్థం. వ్యద్యూతత్ అర్థం ఏంటి? విశేష రూపంగా ప్రకాశితం అయ్యింది. వ్యద్యోతిష్టాన్ని కూడా అదే విశేష రూపంగా ప్రకాశితం అయ్యింది. ఓకే. అలుటత్ అంటే అది మనం చూద్దాం. అంటే అలుట అతని చంపాడు. అలుటత్ అంటే అతడు చంపాడు. అలోటిష్టాన్ని కూడా అతడు చంపాడు అదే అర్థం వస్తుంది. సో ఇందులో మనము వ్యద్యూతత్ అనే రూపం ఎలా తయారవుతుంది పరస్మర పదంలో ముందు అది చూద్దాం. ఏంటిది? వ్యద్యూతత్. వ్యద్యూతత్ అది గమనించండి. ఇక్కడ వ్యద్యూతత్లో వ్యద్యూతత్ చూడండి, కింద మీకు స్లైడ్ కనిపిస్తుంది. వి ఉపసర్గము ద్యుత్ ధాతు అండి. ఏ ధాతు అండి? వి ఉపసర్గము ద్యుత్ ధాతు. ఏ ధాతు? ద్యుత్ ధాతు. ఇక్కడ పూర్వవత్ అని చెప్పి మొత్తం ఇవ్వలేదు, మనం చెప్పుకున్నాం సిద్ధి. వి ఉపసర్గము ద్యుత్ ధాతు. దీనికి ద్యుత్ ధాతు పెట్టుకోగానే భూవాదయో ధాతవ ప్రకారంగా దీనికి ధాతు చిహ్నం పెట్టుకుంటాము. ద్యుత్ ధాతుకి ధాతు చిహ్నం పెట్టుకునే ధాతు అధికారంలో ఉంది, లుంగ్ ఉంది. లుంగ్ చ సూత్రం ప్రకారం లుంగ్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? సూత్రమే లుంగ్ చ. సూత్రం ఉంది లుంగ్ చ ప్రకారంగా ధాతువునకు పక్కన లుంగు ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? లుంగు ప్రత్యయం వస్తుంది. అందుకే వి ద్యుత్ లుంగు ప్రత్యయం వచ్చిందండి. ఏమొచ్చింది? డైరెక్ట్ గా లుంగు లకారం అంటే అద్యతన భూతకాలను చెప్పడం కోసము భూతకాలే ధాతు లుంగు ప్రత్యయ భవతి. లుంగు ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే వి ద్యుత్ లుంగు. వి ఉపసర్గము ద్యుత్ ధాతు పక్కన లుంగు ప్రత్యయం వచ్చింది. సో లుంగు రాగానే లుంగు సంబంధించిన లుంగు ప్రత్యయం వచ్చిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. లుంగిచ్చ శ్రీ లుంగి ప్రకారం శ్రీ వస్తుంది. శ్రీ లుంగి ప్రకారం ఏమొస్తుంది? శ్రీ లుంగి ప్రకారం శ్రీ వచ్చింది. వెంటనే లుంగు పక్కన ఉంటే అయిపోయి వెంటనే శ్రీ లుంగి సిద్ధంగా ఉంటుంది అన్నమాట. ఏ విధంగా ఇత్తని పెట్టుగా తస్సలోప విధంగా సిద్ధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఆ లుంగు ప్రత్యయం రాగానే శ్రీ లుంగి అనే సూత్రము లుంగు ప్రత్యయం పక్కన ఉంటే మధ్యలో శ్రీ అనే ప్రత్యయం వచ్చిందండి. ఏమొచ్చింది? శ్రీ అనే ప్రత్యయం వచ్చింది వెంటనే. అందుకే వి ద్యుత్తు శ్రీ లుంగు. ఇప్పుడు ప్రకృత సూత్రిస్తే పరస్మ పదం. ఇప్పుడు ఈ స్థితిలో మన లుంగు లకార స్థానం అనుమతిలో పోయే ఏం వెళ్తుంది? ఓన్లీ ఇల్లు లకారం పొల్లి మిగులుతుంది. లకారం పోతుంది, ఉకారం పోతుంది, లకారం పొల్లి మిగింది. సో లకార స్థానం ఏ ప్రత్యయం రావాలి? లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య ప్రకారంగా అతడు ఏం చెప్పాం? విద్యుత్ అంటే విశేష రూపంగా ప్రకాశితం అయ్యింది అని చెప్పాం. సో ఇలాంటి అర్థం చెప్పడం కోసం భూతకాలంలో లుంగ్ లకా వచ్చింది. అంటే ఇక్కడ కర్తార్థంలో వచ్చింది అన్నమాట, ప్రకాశితం అయ్యింది అని అర్థంలో. సో కర్తార్థంలో ప్రత్యయం వచ్చింది. లహ కర్మించే భావ చాకర్మ కేభ్య ప్రకారంగా కర్తార్థంలో ప్రత్యయం వచ్చింది. కానీ ఈ లకార స్థానం ఏ ప్రత్యయం రావాలి? మొత్తం 18 వచ్చాయి. ఆ 18ని రెండు భాగాలుగా విడగొట్టున్నాం. 9 పరస్మయ పదాలుగా, 9 ఆత్మీయ పదాలుగా. అందులో ఏమి కావాలి అన్నప్పుడు మన ప్రకృతి సూత్రం ప్రకారం ద్విభ్యోః ధాతుభ్యః పరః లుంగి పరతః వికల్పైన పరస్మయ పదం అవుతుందని చెప్పింది. వికల్పంగా పరస్మయ పదం వచ్చింది. ఒక పక్షంలో పరస్మయ పదం వచ్చింది కాబట్టి తిప్పు వచ్చిందన్నమాట. ఆ లుంగు స్థానంలో అంటే లకార స్థానంలో తిప్ ప్రత్యయం తీసుకొచ్చుకున్నాం. లుంగ్ కర్మలో వస్తే లా మిగిలింది, ఆ లా స్థానం వచ్చింది, తిప్ ప్రత్యయం వచ్చింది అన్నమాట. అందుకే వి ద్యుత్ శ్లీ తిప్ అండి. వి ద్యుత్ శ్లీ తిప్పు. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళా శ్లీ లుంగి ఏమంటండి? పుషాది ద్యుతాది దానికంటే ముందు కూడా ఒకటి అట్టాగం వచ్చింది. లుంగ్ లంగ్ లింగ్ క్షొడు దాత ప్రకారం అట్టాగము తీసి ముందు ఇక్కడ లుంగు దక్క పక్కన ఉంది కాబట్టి వెంటనే అట్టాగం కూడా వచ్చేసింది.
అట్టాగము ఇక్కడ తీసుకున్నామండి. ఏంది అందుకే ద్యుతిధాతునకు ముందు అట్టాగం కనిపిస్తుందండి. ద్యుతిధాతునకు ముందు అట్ ఆగం కనిపిస్తుంది. ద్యుత్ వి అట్ ద్యుత్ శ్రీ లుంగు స్థానంలో వచ్చి తిప్పండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత పుషాది ద్యుతాది లిదిత పరస్మై పదేషు అనే సూత్రం ప్రకారంగా శ్రీ స్థానంలో వెంటనే అంగ్ వచ్చేసిందండి. ఏమొచ్చింది? అంగ్ వచ్చేసింది అన్నమాట. పుషాది ద్యుతాది లిదిత పరస్మై పదేషు. ఇక శ్రీ ఉంది కదా, ఆ శ్రీ స్థానంలో అంగ్ ఆదేశం వచ్చింది. ఏమొచ్చింది? శ్రీ స్థానంలో అంగ్ ఆదేశం వచ్చింది. అందుకే శ్రీ స్థానంలో అంగాదేశం చేస్తే ఏమవుతుంది? ఈ స్థానంలో అంగాదేశం వచ్చినప్పుడు వి ఆ ద్యుత్ వి ఆ ద్యుత్ అంగ్. శ్రీ స్థానంలో అంగ్ వచ్చి ఇక్కడ ఒక తకారం ఎక్కువ ఎక్స్ట్రా పడింది అనేది కొట్టేసుకోండి. ద్యుత్ ధాతు కదా మనకు ఒక తకారం ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ వి ద్యుత్ ధాతుకు ముందు అట్ ఆగమంగా వచ్చేసింది. లుంగ్ లంగ్ లింగ్ చోటి దాత ప్రకారం లుంగు లెక్కలు వచ్చినా లంగ్ లెక్కలు వచ్చినా లింగు లెక్క వచ్చేది సిద్ధంగా ఉంటుంది అట్టు రావడానికి ధాతునకు ముందు. అందుకే ఉపసర్గము పక్కన పెట్టి వెంటనే ధాతునకు ముందే అట్టు వచ్చిందంట. వి ఉపసర్గము అట్ ఆగమం ద్యుత్ ధాతు శ్లీ తిప్పు. ఈ శ్లీ స్థానంలోనే ఇప్పుడు పుషాది ద్యుతాది లిదుత పరస్మై పదేషు అనే సూత్రం ప్రకారంగా ఆ శ్లీని తీసివేసి దాని స్థానం అంగు పెట్టాం. ఏం పెట్టామండి? అంగు తీసుకొచ్చి పెట్టామన్నమాట. అందుకే వి అట్క అనుమతి వస్తే ఆ మిగులుతుంది. వి ఆ ద్యుత్ అంగ్ తిప్కా తి. వి అట్క ఆ ద్యుత్ ద్యుత్ అంగ్ కా ఆ తిప్కా తి. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో ఏమవుతుంది? వి ఉపసర్గము దాని పక్కన అటక ఆ ఉంది కదా, ఆ రెండింటి మధ్య ఈకో ఎనర్జీ ప్రకారం సంధి అవుతుంది. వి ఉపసర్గము మహోదయ మధ్యలో కింకితిచ ఉంది. గుణం ప్రాప్తము నిషేధిస్తుందండి ఇక్కడైతే. ఆ మధ్యలో కింగిరిచ వచ్చింది. ఇక అంగాదేశం తత కింగిరిచ గుణ నిషేధం. గుణం ప్రాప్తం అవుతుంటే ద్యుత్ ధాతు కదా, ఇక్కడ శ్లీ ప్రత్యయం అనేది శ్లీ ప్రత్యయం నిమిత్తం చేసుకొని ఆ ఉపదాకి గుణం చేసుకోబోతుంటే ఏమండి? శ్లీ ప్రత్యయం కదా, శ్లీ ప్రత్యయ స్థానంలో పక్కన ఉందని చెప్పి ద్విధాతుకు గుణం చేసుకోబోతుంటే సార్ధాతుక అర్ధధాతుకు అనే పుగంత లఘు పదశ పుగంత లఘు గుణం ప్రాప్తం అవుతుంటే వెంటనే, ఎందుకంటే శ్రీ స్థానం అంగాదేశమైంది కదా, అంగాదేశమైంది కాబట్టి అంగు ప్రత్యయం ఉంది. అంగులో గక ఇత్ సంజ కదా, శ్రీ స్థానం అంగు వచ్చింది. అంగులో గకాలం ఇత్ సంజకు వదనమాట కింగిరిచ ప్రకారంగా. అందుకే కింగిరిచాచే పుగంత లఘు పదశ ప్రకారంగా ద్వితుధాతులో ఉండేటువంటి ఒక గుణం ప్రాప్తం అవుతుంటే ఇది నిషేధించింది అన్నమాట. ఈ సూత్రం చేసింది నిషేధించింది. ఓకేనా? అందుకే ఇక్కడ గుణం కాదు, కింగిచ్చ నిషేధించిందండి. అందుకే వి అటక ఆ ద్విత్ ధాతు శ్రీ స్థానం వచ్చిన అంగక ఆ మరి తిప్కత్తి. ఇప్పుడు ఈ స్థితిలో వి ఉపసర్గము అటక ఆ ఈ రెండింటి మధ్య ఈక్వ ఎనర్జీ ప్రకారం ఎనాదేశ సంధి చేశామండి. ఏం చేశాము? ఎనాదేశ సంధి జరిగింది. ఏం జరిగిందండి? ఎనాదేశ సంధి జరిగిందన్నమాట. చూడండి ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. వి ఉపసర్గం అటక ఆ ద్విత్ ధాతు శ్రీ స్థానం వచ్చే అంగ్ పక్కన తిప్కత్తి ఈకో చేసే ఎనాదేశం అయిపోయింది అన్నమాట. అందుకే వి ఆకి మధ్య ఎనాదేశం వ్యా అయిపోయినాయి. వ్యద్యుత్ అయిపోయినాయి. వ్యద్యుత్ అంగక ఆ అని తాళ కలిస్తే వ్యద్యుత్ అంగక ఆ ద్విత్ ధాతు తాళ కలిసిపోతే వ్యద్యుత అయిపోయింది. వ్యద్యుతత్ అయిపోయింది అన్నమాట. వ్యద్యుతత్ పక్క తిప్క తీ ఉంది కదా, ఆ తిప్క ఉండే తీ కూడా ఇతశ్చ అనే సూత్రం ప్రకారంగా తిప్పులో ఉండే ఈ కాలం తీసేస్తామండి. ఇతశ్చ అనే సూత్రం ప్రకారంగా తిప్పులో ఉండే ఈ కాలం తీసేస్తే వ్యద్యుతత్ అయిపోయింది అన్నమాట. వ్యద్యుతత్ అనే రూపంలో సిద్ధిస్తుంది. అర్థమైందండి? వి
ఉపసర్గము అటక ఆ దాత్మకు ముందు అట్టు వచ్చింది లుంగు లంగ్ లింగ్ చొడి దాత ప్రకారంగా అటక ఆ అనుమతి లోప చేస్తే పక్క శ్రీ స్థానం వచ్చిన అంగ్ దానికి అనుమతి ఆ మిగులుతుంది. తిప్పుక తి తిప్పుక అనుమతి లోపిస్తే తి మిగులుతుంది. ఇప్పుడు ముందున్న ఉపసర్గం వి దాని పక్కన ఉన్న అటక ఆ ఇది రెండు ఎనా సంధి చేసాం. ఎనాదే సంధి చేస్తే అయిపోయింది. వి స్థానంలో వకారంలో ఇకాస యా అయిపోతే వ్యా అయిపోయింది అనమాట. విద్యుత్ అయిపోయింది. విద్యుత్ ఆ తి అంటే అంగక ఆ తి ఆ విద్యుత్ అంగక ఆ ఉంది కదా ఆ విద్యుత్ ద్యుత్ ధాతులో ఉండే తకారంలో కలిసిపోయింది. కలిసిపోయిన విద్యుత్ అయిపోయింది. పక్కన తిప్పుక తీ ఉంది. ఆ తిప్పుక తీకి తిప్పులో ఉండే ఈక గిత్ సంబంధం అంటే లుంగ్ అయినా లంగ్ అయినా లింగ్ అయినా వచ్చినాకో లింగ లకాస్థానం ఎప్పుడు వచ్చినా వీటిని ఇతశ్చ ప్రకారంగా ఏమైపోతుంది. ఇతశ్చ ప్రకారంగా అది ఇక తిప్పులో ఉండే ఇకారం లోపిస్తుందండి. తిప్పులో ఉండే ఇకారం లోపిస్తే విద్యుత్ అయిపోయింది అనమాట. విద్యుత్ ఉండాల్సింది విద్యుత్ అయిపోయింది అనమాట. ఈ రకంగా విద్యుత్ నిరూపణ సిద్ధించింది. అలాగే అల్లుటత్ లుంట ధాతు సేమ్ ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. అల్లుటత్ కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? అస్తు. ఇందులో ఎదుర్కొన్న సందేహం చెప్పండి. లుట్ట ధాతు చేత అల్లుటత్ కూడా అదే విధంగా వస్తుంది. లుట్ట ధాతు చేత ఇక్కడ ఉపసర్గం అంటే ఏం లేదు. ఆ లుట్టు ధాతు మధ్యలో స్లీవ్ వచ్చింది. స్లీవ్ స్థానం అంగ్ వచ్చింది. తిప్పుక తీ మిగిలిందిదా ఆ తీలో ఉండే ఇక లోపల చేస్తే ఆ లుట్టత రూపం సిద్ధించిందండి. ఇది ఇంకా సింపుల్ గా ఉంటుంది. అట్టు లొట్టు శ్లీక స్థానంలో వచ్చిన అంగ్ పక్కన తిప్పుక తీకి ఈ వెళ్ళిపోయి తా హలంత మిగిలింది. మళ్ళా అంగక ఆ అనేది లుట్టు ధాతులో టాల కలిసిపోయింది. అందుకే ఆ లుట్టత్ అయిపోయింది. ఆ లుట్టత్ అనే రూపం సిద్ధించాలి. అతను చంపాడు అని అర్థం చేసుకోవాలి. అస్తు ఆచార్య. అలాగే జీ చెప్పండి. తిప్పులో ఇకారం ఎలా వెళ్ళిందండి? ఇతశ్చ ఇక్కడ ఇవ్వలేదు మనకు. ఇతశ్చ ఎప్పుడైనా గిత్తు లకార స్థానంలో ఎప్పుడు వచ్చినా తిప్పు సిప్పు మీ ప్రకారం వచ్చినా అక్కడ ఈ ఉండండి. ఇతశ్చ గిత్తు స్థానంలో వచ్చిన తిప్పు ఏదైతే ఉందో అంటే ఇకారం ఎక్కడ కనిపించినా కూడా లకారంలో వెంటనే ఇతశ్చ వచ్చేసి లోపం చేసేస్తుందండి. ఇది ఏ అధ్యాయంలో సూత్రం అండి? ఇతశ్చ అనేది ఇది ఏ అధ్యాయం చెప్పడం నాకు కూడా ఐడియా లేదండి. లుంగు లకారం ఇది 3-4-100 ఉందండి నెంబరు. ఇతశ్చదా 3-4-100 3వ అధ్యాయం 4వ పాదం 100. 3వ అధ్యాయం 4వ పాదం 100. సరేనండి. ఆస్తపక ఇకారం చేస్తామండి. ధన్యవాదాలు. అలాగే అల్లుట్టత్ సేమ్ విధంగా ఉంటుంది. అట్టు లొట్టు స్లీ స్థానం వచ్చిన అంగ్ తిప్పు స్థానం వచ్చిన తకారం ఇతష్ట ప్రకారం ఇది కూడా అవుతుంది. మొత్తం కాబట్టి అల్లుట్టత్ అయిపోయింది. అంతేం లేదు. ఇక్కడ స్లీవ్ వస్తుంది, స్లీ స్థానం అంగ్ వస్తుంది. పైన చెప్పిన ప్రక్రియ అంతా ఇక్కడే వస్తుందండి. అక్కడ దితు ధాతు, ఇక్కడ లొట్టు ధాతు. ఇక్కడ గుణం ప్రాప్తం అవుతుంది. అక్కడ మన ఇదే ఇక్కడ పైన నిషేధించే కింగిచ్చే వచ్చి నిషేధిస్తున్నమాట. మిగిలినంత ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. ఏమంటే ఇక్కడ ఉపసర్గం లేదు, అది తేడా. అట్టుక ఆ లొట్టు ధాతుక లుట్టు పక్కన స్లీ స్థానం వచ్చిన అంగ్ తిప్పుక తీ ఆ తీకే ఈ లోపం చేస్తే తా పొల్లు మిగిలింది. అదే ఇక్కడ అల్లుట్టత్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? సో ఈ రూప సిద్ధాంతానికి అర్థమైంది కదా. విద్యుతత్ అల్లుట్టత్. ఓకే అండి. నెక్స్ట్ వ్యద్యోతిష్ట. ఏ తిష్ట అండి? వ్యద్యోతిష్ట. ఇది చూడండి, ఇది కూడా పైన చెప్పిన విధంగానే ఉంటుంది. పూర్తిగా కొంచెం తేడా. ఇది ఆత్మీయపదం లేదు, ఆత్మీయపదం తేడా మారుతుంది అంతే. ఇక్కడ చూడండి, పైన పరస్పరంలో చూసాము, ఇక్కడ ఆత్మీయపదం చూస్తున్నాం. ఇక్కడ వి ఉపసర్గము, ఇక్కడ ద్యుధాతు అండి. ఏ ధాతు? ద్యుధాతు. ఏ ధాతు? ద్యు అంటే ద్యుత్ ధాతు. స్వాది ఇక్కడ తప్పుపడింది. ఇక్కడ ద్యుత్ ధాతు పైన చెప్పిన విధంగానే వి ఉపసర్గము ద్యుత్ ధాతు పైన తప్పుపడింది. ఆ ద్యుత్ ధాతుకి భూవాదయో ధాతు ప్రకారం ధాతు సంధ్య మన ధాతు అధికారానికి వెళ్ళి లుంగ్ వస్తుంది. ఏమొస్తుంది? లుంగు లెక్కరం వస్తుంది. లుంగు చ ప్రకారంగా ఆ లుంగు స్థానంలో ఏం రావాలంటే మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఏమొస్తుందంటే ఆత్మీయ వికల్పంగా వస్తుంది చెప్పింది. మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ద్విభ్యో లుంగి ప్రకారంగా లుంగు లకారం వచ్చింది. లుంగు లకారం రాగానే ఆ లుంగు లకారం ఏ ప్రత్యయం వస్తుందంటే ఆత్మీయ పదంలో ప్రత్యయం వస్తుంది. అంటే ఆత్మ తా ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఆత్మీయ పదంలో తా వచ్చేసింది. ఇంకోటి లింగు రాగానే మనకు తెలుసుదా, శ్రీ లుంగి ప్రకారంగా లుంగు లకారంలో ఉండే ప్రత్యయం పక్కన ఉంటే వెంటనే శిచ్చు కూడా వచ్చేస్తుంది అన్నమాట. శ్రీ లుంగి ప్రకారం
ఇంకోటి ఏంటంటే లుంగు రాగానే ఇక్కడ శ్రీ లుంగి ప్రకారంగా శ్రీ ప్రత్యయం రాగానే వెంటనే శ్లేహ శిచ్చు ప్రకారం శిచ్చు కూడా వచ్చేసిందండి. ఏమొచ్చింది అక్కడ పైన ఏమో శ్రీ స్థానంలో అంగ్ వచ్చింది, ఇక్కడ సామాన్యంగా ఏమొచ్చింది ఆ శ్రీ స్థానంలో శ్లేహ శిచ్చు ప్రకారం శిచ్చు వచ్చింది. శ్రీ లుంగి ప్రకారంగా శ్రీ వచ్చింది కదా, ఆ శ్రీ స్థానంలో శ్లేహ శిచ్చు ప్రకారంగా ఆ శ్రీ స్థానంలో శిచ్చు వస్తుందని చెప్పి శిచ్చు వచ్చిందండి. ఇది తేడా. పైన శ్రీ స్థానంలో అంగ్ వచ్చింది, ఇక్కడేమో శ్రీ స్థానంలో శిచ్చు వచ్చింది. అది ఇది తేడా అన్నమాట. పైన ఏమొచ్చింది శ్రీ స్థానంలో అంగు తెచ్చుకున్నాము, ఇక్కడేమో శ్రీ స్థానంలో శిచ్చు వచ్చింది అన్నమాట. తో వి ఉపసర్గము ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ లుంగ్ లంగ్ లింగ్ చెడు దాత ప్రకారం అట్టు వస్తుంది, దాతులకు ముందు అట్టు దితు ధాతు శిచ్చు ప్రత్యయం వచ్చింది. శ్రీ స్థానం శిచ్చు వచ్చింది, అక్కడ లుంగ్ లకాస్థానం వచ్చింది, తా ప్రత్యయం ఆత్మనేపథంలో తా ప్రత్యయం అలాగే ఉంది. ఇప్పుడు మొత్తానికి అనుమతిలో వేసుకోండి. శిచ్చుకి అనుమతిలో వేస్తే చకారం వెళ్ళిపోతుంది, శిచ్చులో ఉండే ఇకారం వెళ్ళిపోతుంది, హలంత సకారం మిగులుతుంది. అలాగే అట్టు ధాతులో ఉండే అట్టు ఆగమంలో ఉండే దాంట్లో టకారం కూడా అనుబంధ లోపం చేస్తాం, ఆ మిగులుతుంది. వి ఆ ద్యుత్ స్ త. ఇప్పుడు ఈ స్థితిలో ఆర్ధాతు కస్యేడు వరాదేహి. ఇక శిచ్ అనేది ఆర్ధాతు ప్రత్యయం అండి. ఏ ప్రత్యయము ఆర్ధధాతుక ప్రత్యయము. అందుకే ఆర్ధధాతు కస్యేడు వరాదేహి అనే సూత్ర ప్రకారంగా ఆ శిచ్చులో ఉండే సకాలకి ముందు ఇట్టు వచ్చిందన్నమాట. వి ఆ ద్యుత్ శిచ్క సా పక్కన ఆత్మపల్లి వచ్చిన లుంగులక స్థానంలో ఆత్మపల్లి వచ్చి తకారము. ఓకేనా. ఇక్కడ సంధివు చేసేసాను ముందు. వి ఉపసర్గము అటులో ఉండే ఆకారానికి పైన చెప్పిన విధంగా ఈకో నుంచి ప్రకారం సంధి చేస్తే వ్యా అయిపోయిందండి. దాన్ని ఇంకా విడివిడిగా చెప్పుకోకుండా కలిపి చెప్పుకున్నాం. వ్యా ద్యుత్ ఇటుక ఈ శిచ్క సా దాని పక్కన ఆత్మపల్లి వచ్చే తా. తో విద్యుత్ టీ అయిపోయింది. ఇటుక ఈ ఇటుక అనుమతిలో వేస్తే ఈ మిగులుతుంది. ఆ విద్యుత్లో తా హలంతం కదా, ఆ తా హలంతా ఇటుక ఈ కలిపితే విద్యుతి అయిపోయింది. విద్యుతి శిచ్క సా ప్లస్ తా, విద్యుతి సా తా. ఇప్పుడు ఈ స్థితిలో ఈకి ఇటుక ఈకి పక్కన సా ఉంది, దంత సకారం ఉంది కాబట్టి దానికి ఆదేశ ప్రత్యయో ప్రకారంగా మూలధన శకారం అయిపోతుంది. ఏమవుతుంది ఆదేశ ప్రత్యయో ప్రకారంగా మూలధన శకారం అయిపోతుంది. అంతకన్నా ముందు ఇంకోటి ఇక్కడ శిచ్క సా ఇటుక ఈ ఉంది కదా, రెండు ఆర్ధాత్కాలే కాబట్టి ఎందుకు శిచ్ ప్రత్యయంకే ఇట్ అనే ఆగమంగా వచ్చింది అంటే ఇది కూడా ప్రత్యయం కిందనే భావిస్తాం. ఆగమాలను కూడా ఏ ప్రత్యయానికి అయితే వచ్చాయో దానికే అవయవంగా మారిపోతాయి. అది శిచ్ ప్రత్యయానికి వచ్చింది కాబట్టి పుగంత లఘు పదస్య ప్రకారంగా అది ఆర్ధాతక ప్రత్యయం పక్కన ఉంటే ద్యుతుధాతులో ఉండే ఉకారానికి అంటే ఉపదాలో ఉండే ఉకారానికి, ఉపదా అంటే ఏమిటి అలోంత్యాత్ పూర్వోపద, అంతిమ వర్ణానికి ముందుండే అక్షరాన్ని ఉపదా అంటాం. ఇక్కడ ద్యుత్ అనే ద్యుత్ ధాతు అంతిమ అక్షరం తకారం పొల్లు, దానికంటే ముందే ఉంది యకారంలో ఉండే ఉకారము. ఆ యకారంలో ఉండేటువంటి ఉకారానికి మన ప్రకృతి సూత్రం వచ్చేసి గుణం చేసింది. సారీ పుగంత లఘు పదస్య వచ్చేసి గుణం చేసింది. కనుక గుణం చేస్తే ఊకి గుణం ఏమవుతుంది ఓ అయిపోయింది. అందుకే వ్యద్యోత్ అయిపోయింది. వ్యద్యోత్ యూకి గుణం చేస్తే ఓ అయిపోయింది. వ్యద్యోత్ ఈ స్ త, అది తాలో హలంత కాబట్టి పక్కన ఇటుక ఈ కలిపితే వ్యద్యోతి స్ త. ఇక్కడ ఆదేశ ప్రత్యయో ప్రకారం ముందే చేసుకున్నాము. శిచ్క సకాలం మూలధన సకాలం వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే మూలధన సకాలం కాగానే దాని పక్కన తవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి స్టునాష్టు వచ్చేసి ఆ స్టునాష్టు ప్రకారం తవర్గంలో ఉండే అక్షరానికి టవర్గం వచ్చేసింది. టవర్గంలో మొట్టమొదటి అక్షరం కాబట్టి టవర్గంలో మొదటి అక్షరం వస్తుంది. అందుకే వ్యద్యోతిష్ట అనే రూపం సిద్ధించండి. వ్యద్యోతిష్ట. అలాగే అలోటిష్ట కూడా ఇదే విధంగా. ఇక్కడ ఏమంటే పుగంత లఘు పదస్య ప్రకారం గుణం చేసుకుంటాం. అక్కడ పైన వ్యద్యూతత్లో పరస్మ పదంలో గుణం చేసుకోలేదు మనం. అక్కడ అంగొచ్చి శ్రీస్థానం అంగు వచ్చింది కాబట్టి గిత్తవత్ అయిపోయి కింగిరిచే నిషేధించింది. ఇక్కడ అంగు రాలేదు కదా, శిచ్చు వచ్చింది. అందుకే ఇక్కడ గుణం అయిపోయింది. పుగంత లఘు పదస్య ప్రకారంగా ద్యుత్తులో ఉండే ఒక గుణం ఇస్తే ఓ అయిపోయింది. వ్యద్యోత్ ఇటుక ఈ కలిపితే వ్యద్యోతి, పక్కన శిచ్క సకాలానికి మూలధన సకాలం చేస్తే వ్యద్యోతిష్, స్టునాష్టు ప్రకారంగా తవర్గం టవర్గం వస్తే వ్యద్యోతిష్ట అనే రూపం సిద్ధించిందండి. సేమ్ అలాగే ఇసి ప్రకారం అలోటిష్ట సేమ్ ఇదే విధంగా వస్తుంది. అట్టు లుట్టు శిచ్ ఇటుక ఈ శిచ్క సి సా ప్లస్ ఆత్మీయపడి వచ్చే తా.
ఇక్కడ గుణం చేస్తే లుట్కి దాత గుణం చేస్తే లోటు అయిపోతుంది. లోటు తిప్పుక తీ అనేది కలిపితే లోటి అయిపోయింది. ఇటుక ఈ అనేది టాల కలిపితే లోటి అయిపోయింది. లోటిస్. శిచిక సకారానికి మూలధన సకారం చేస్తాము. స్టునాష్టు ప్రకారంగా స్తుత్వం చేస్తే అలోటిష్ట అనే రూపం సిద్ధిస్తుందండి. ఈ రకంగా వ్యద్యోతిష్ట అలోటిష్ట అనే రూపాలు ఈ రకంగా సిద్ధిస్తాయి. ఇక్కడ సేమ్ ముఖ్యంగా ఏంటంటే మనం లుంగు లకారం వచ్చిన తర్వాత ఏ ప్రత్యయం రావాలి అన్నప్పుడు మన ప్రకృతం వచ్చి దుద్దిబే లుంగి ప్రకారంగా లుంగు ప్రత్యయం పక్కన ఉంటే వికల్పంగా పరస్మై పదం. అందుకే ఆత్మీయపదంలో తిప్పు వచ్చింది. దీంట్లో వచ్చేసింది. అందుకే అలోటిష్ట వ్యద్యోతిష్ట రూపాలు సిద్ధించాయండి. ఓకేనా? ఓకే, అర్థమైంది. ఇందులో సందేహం ఉందా? ఇక్కడ ఎట్టి ఎలా వచ్చింది మహోదయ? వ్యద్యోతిష్ట రూపం అర్థమైందా? విద్యుత్ ఎట్టి ఎలా వచ్చింది మహోదయ? విద్యుత్ ఎట్టు ఏంటండి? ఎట్టి ఎలా వచ్చిందండి? ఎట్టు ఆదిధాతు కస్యేడు వలాదే అండి. ఈ శిచ్చి తీసుకొచ్చాం కదా, ఏడు వలాదే. చీ లుంగి చీ వచ్చింది. చీ స్థానం చే శిచ్చి పక్క శిచ్చి వచ్చిందన్నమాట. ఆ శిచ్చి ఏంటి? ఆర్ధాతుకం. ఆర్ధాతుకం శేష ప్రకారంగా ఆర్ధాతుకం. తింగి శిత్తి భిన్నమైంది. ఆర్ధాతుకం కాబట్టి శిచ్చి కసి వెంటనే ఆర్ధాతు కస్యేడు వలాదే. ఆర్ధాతు ప్రత్యేకంగా ఇట్ట ఆగమంగా వస్తుంది. అందుకే పై ఇచ్చాడు ఆర్ధాతు కస్యేడు వలాదే ప్రకారంగా ఆ శిచ్చిక సకాలకి ముందు ఇట్టు వచ్చింది అన్నమాట. సరే, ఆ ఇటుక మొదలు వస్తే ఈ మిగులుతుంది. ఆ ఈ ఉంది కాబట్టి ఈ పక్కన ఉండే శిచ్చిక సకాలానికి మళ్ళీ మూలధన సకాలం చేసాము. అందుకే స్టునాష్టు ప్రకారం విద్యుతిష్ట అనే రూపం సిద్ధించింది. ఓకేనా? సరే, అర్థమైందండి అందరికి? రూపసిద్ధి అర్థమైందా? అర్థమైందండి. అర్థమైంది మహోదయ. అర్థమైంది మహోదయ. సో ఈ రకంగా 91 సూత్రం దిత్వలింగి అనే సూత్రం కూడా ద్యుత దీప్తో ఈ ధాతు నుంచి మొదలుకొని త్రిపు ధాతు పర్యంతం ఉండే ధాతులకు పక్కన లుంగు ఉంటే అటువంటి ధాతు చేత ఖచ్చితంగా వికల్పంగా పరస్మ పదం వస్తుంది. అందుకే మనకు పరస్మ పదం ఒకసారి వచ్చింది, ఆత్మీయ పదంలో ఒకసారి రూపం వచ్చింది. ఆ 2 రూపాయలు మనం చూసామండి. అస్తు, ఈ రకంగా ఈ సూత్రాలు మనం చూసాము. నెక్స్ట్ 92 సూత్రం వృద్భ్య శశనోహు అనే సూత్రము మనము రేపు చూద్దామండి. అస్తు, ఏమైనా సందేహాలంటే కూడా రేపు చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు.